ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారికి మార్చి మాసంలో ఈ వ్యక్తులతో గొడవలు తప్పవు. జాగ్రత్తగా ప్రాణాల మీదికి వస్తుంది. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి మాసంలో ఏ విధంగా ఉన్నాయి, ఏ వ్యక్తులతో వారికి గొడవలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి, అలాగే తులారాశి వారు ఈ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వారు తులారాశివారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి 7వ తేదీ వరకు బుధుడు 5వ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 26వ తేదీ వరకు తన నీచ రాశి అయిన మీనరాశిలో 6వ భావంలో సంచరిస్తాడు. ఆ తర్వాత 7వ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ నెల 7వ తేదీ వరకు 4వ భావమైన మకర రాశిలో ఉంటాడు. ఆ తర్వాత 5వ భావమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు 14వ తేదీ వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ నెల 15వ తేదీ వరకు తన ఉచ్చరాశి అయిన మకర రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఈ నెల మొత్తం 7వ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు. శని 5వ భావమైన కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువు మీనరాశిలో, కేతువు 12వ భావమైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ విధంగా చూస్తే కనుక తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే మీరు ఉద్యోగం చేసే చోట మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులు కావచ్చు, మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పని చేసే చోట కొంతమంది వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విభేదాల కారణంగా మీరు మానసికంగా కొంత కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు విరోధులుగా ఉన్న వ్యక్తులను నమ్మి మీరు మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కూడా వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులతో గొడవల కారణంగా మీరు మానసికంగా కృంగిపోతారు. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఓన్గా వెహికల్ నడిపిస్తున్నట్లయితే కనుక ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది అతి ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధిక రాబడి ఉండదు, అలాగని అధిక ఖర్చులు కూడా ఉండవు. మీ యొక్క ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులకి ఈ సమయంలో చూసినట్లయితే వ్యాపార భాగస్వాములతో గొడవలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు చదువుపై ఆసక్తి తగ్గిపోయే పరిస్థితులను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించడం అనేది ఈ సమయంలో చాలా అవసరం. అంటే తులారాశికి చెందిన విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. ఇక పోటీ పరీక్షలు రాస్తున్న వారు కూడా శ్రద్ధగా చదువుకుంటే మాత్రం భవిష్యత్తులో అనుకున్న ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఇక అదేవిధంగా చూస్తే కనుక స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీలునామాలు కూడా లాభదాయకంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక అంశంలో మాత్రమే మీకు ప్రతికూల వాతావరణం అనేది కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులతో గొడవలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మార్చి మాసంలో తులారాశి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు వారు సాధిస్తారు. కాబట్టి తులారాశి వారికి ఈ వ్యక్తులతో గొడవలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులతోనే మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. గణపతి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి మాసంలో ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి వ్యక్తులతో వారికి గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.